నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ నిరసన వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోం ప్రజలపైకి బుల్డోజర్లను పంపుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో కొనసాగుతున్న కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలను అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని స్పష్టం ఇక డీటెయిల్స్ కెళ్తే లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు నల్లరంగు అంగీలు చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు ఇదేమి రాజ్యం కాకి రాజ్యం దోపిడీ రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు సంకెల్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోమని రేవంత్ రెడ్డి సర్కార్ కనికరం లేకుండా ప్రజలపైకి బుల్డోజర్లను పంపుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు మూసీ ప్రాజెక్టుపై మండలిలో దాటవేత సమాధానాలు ఇవ్వడం దారుణమన్నారు ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణాన్ని ప్రభుత్వం కోరిందని జీపీఆర్ లేకుండా ప్రపంచ బ్యాంకు రుణం ఎలా ఇస్తుందో ప్రభుత్వం చెప్పాలన్నారు ఓన్లీ 309 కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష అది డెఫినెట్గా వీడియోలు హృదయ విదారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ 309 ఫ్యామిలీస్ హావ్ గివెన్ కన్సెంట్ నేను సభ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి మరి ఆ 309 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు 181 కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష మరి ఆ 181 కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం కూల్చడం హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ 300 కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్ గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడతదా ఈ 3 అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక మంగళవారం ఉదయం లోటస్ పాండ్ లోని మంత్రి నివాసంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు సిబ్బందితో కూడిన సర్వే బృందం మంత్రి నుంచి వివరాలను సేకరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు అధికారులకు అందజేశారు మంత్రి మాట్లాడుతూ కులగణన చేయడం చారిత్రక నిర్ణయమని అన్నారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సమగ్ర కులగణనకు సంబంధించిన వివరాలను సర్వే బృందాన్ని అడిగి తెలుసుకున్నారు
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ యూనిట్, ట్రామా కేర్ యూనిట్, సిటీ స్కాన్, బ్లడ్ బ్యాంక్ మరియు రోగులకు సౌకర్యంగా ఉండే విధంగా మరో భవన సముదాయం నిర్మించాలని కోరినట్టు తెలిపారు. దీంట్లో సదుపాయాల గురించి గత ఫిబ్రవరి మార్చి నుంచి చర్చ మొదలైంది. మార్చిలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్, ఒక సిటీ స్కాన్, ఒక బ్లడ్ బ్యాంక్, ఒక ల్యాబొరేటరీని నెలకొల్పడానికి అప్పుడు డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అదే కాకుండా రోగుల సౌకర్యార్థం కూడా, పేషెంట్ సౌకర్యార్థం ఇక్కడ అడిషనల్ బిల్డింగ్స్కి మరియు ఇందులో సదుపాయాలు లేని జాగాలో అడిషనల్ సదుపాయాలు కల్పించడానికి మరొక భవనాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలని ఆ రోజు చర్చించి దీన్ని తద్వారా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా నివేదించడం జరిగింది. దాని తర్వాత మనకు ఇక్కడ మెడికల్ కాలేజ్కి కూడా ఇది 6 నెలల నుంచి అటాచ్ కావడము, అటాచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇది ఒక ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ వచ్చి ఈ యొక్క ఫెసిలిటీని యూజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఈ హాస్పిటల్ ద్వారా కల్పిస్తున్నాం. దీనికి ఈ వైద్య విద్య నేర్చుకునే పిల్లలకు సదుపాయం కోసము, అదేవిధంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ సదుపాయం కోసం ఈ యొక్క ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము అడగడం జరిగింది. ఇక్కడ ఒకటే ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆపరేషన్ థియేటర్ని కూడా ఇంకొక ఆపరేషన్ థియేటర్కి స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఇంకో ఆపరేషన్ థియేటర్ నెలకొల్పాలని కూడా అడుగుతున్నాం. అడిషనల్ బిల్డింగ్ వచ్చినప్పుడు మాకు ఇంకొక 2 ఆపరేషన్ థియేటర్లు కూడా ఇక్కడ వచ్చి ఇది మరొక గాంధీ ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశం మా అందరికీ ఉంది. దయచేసి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సిటీ స్కాన్ చెప్పండి. ఇక కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కుకట్పల్లిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ తెలిపారు. కూల్చివేతలపై హైడ్రాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లదని, జూలై తర్వాత నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల తీసుకున్న హైడ్రా అనుమతులను పరిశీలిస్తామని తెలిపారు. వాటిలో లోపాలుంటే ఆ నిర్మాణాలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తుందన్నారు. పేదల జోలికి హైడ్రా రాదని, పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని రంగనాథ్ సూచించారు. ఈ బండి ఏదో డిస్టర్బ్ చేస్తున్నారని ఏదో కంప్లైంట్ ఉంది కదా, ఏంటది? దాంతో ఏమన్నా ట్యాంపర్ చేస్తున్నారా బండితో? దాన్ని అక్కడ ఏమన్నా బండి గచ్చిబౌలి ఓఆర్ఆర్ పక్కన ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ ను అధికారులు తొలగించారు. భారత్ లో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ గా గుర్తింపు పొందింది. గత ప్రభుత్వ హయాంలో 23 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా సైకిల్ ట్రాక్ నిర్మించారు. కేసీఆర్ ఆనవాళ్ల తొలగింపు కార్యక్రమంలో భాగంగా తొలగిస్తున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తిరుమల ఇక తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో 106వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలేజ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షిని, విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఉత్తీర్ణులైన 49 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ కోర్సుకు 105 మరియు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సుకు 42 విద్యార్థులకు గవర్నర్ సర్టిఫికేట్ పత్రాలను అందజేశారు. You might be seeing that the people. Also, matter of national pride. Achievement. Matter of national pride. To win this campus is a matter of national pride. And this convocation is a different convocation. We are celebrating the
the excellence of our armed forces and see young minds out there and finding solutions to problems. It's a very wonderful feeling that we are marching forward. Our country is secure, and we are having a lot of esteem. Our Indian Army has a lot of esteem worldwide. It's looked up to as one of the best armies or the best army in the world in this country. The adventures they have done, what you have to say, we have seen exhibition over here, and there was excellent. It was an excellent display over here. The achievement, batteries, and all backups of Yes, everywhere. yes. So, what do you have to say on this? So I would tell them they should carry on this good work, and what they've done is not only problem, they're trying to solve many problems, which are very difficult problems, and they found solutions to many. Thank you, sir. Very much. Director, National Police Academy, senior military officers, ladies and gentlemen. It gives me great pleasure to stand in front of you and welcome all of you to this graduation ceremony of 49 of our officers who are going to graduate today from the portals of this college. But before I come to the address proper, it would be appropriate. ఇక వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. కానీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు. 2 నెలల క్రితం వైసీపీకి పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం. మంగళగిరి ఎయిమ్స్ లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీలను అందజేశారు. అంతేకాక పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన 4 విద్యార్థులు బంగారు పథకాలను స్వీకరించారు. విభజన హామీలలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఈ ఎయిమ్స్ 2020 నుంచి 125 సీట్లతో విద్యా బోధన ప్రారంభించింది. స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు, గణపతిరావు జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితర గౌరవ అతిథులు పాల్గొన్నారు. Ladies and gentlemen, the Honorable President of India and other dignitaries have now arrived. They will now have a photograph with the awardees and faculty members outside the auditorium. We will have the live telecast going on in the auditorium. To grace this event, we have with us very esteemed personalities whose presence reflects their commitment to the fields of education, health, and governance. We are particularly privileged to have with us the Honorable President of India, Srimati Draupadi Murmu ji, whose remarkable leadership and vision continue to guide and inspire the nation. We also have the Honorable Governor of Andhra Pradesh, Shri Justice Syed Abdul Nazir ji, an exemplary administrator and a guiding force for our state. Shri Satyakumar Yadav Garu, whose visionary leadership and tireless efforts have transformed healthcare and profoundly impacted the society. We have the Honorable Minister for Human Resource Development and Information Technology, Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, whose unwavering dedication to advancing healthcare and education continues to shape our state's future. We are now waiting for the ceremonial academic procession to begin. ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ పర్యటించారు. భూమా శోభా నాగిరెడ్డి 56వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చిన మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులిద్దరూ భూమా ఘాట్కు చేరుకొని భూమా శోభా నాగిరెడ్డి దంపతుల సమాధులకు ఘన నివాళులర్పించారు. దీంతో వారిరువురిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
రాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్రంపూడి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా గుర్రంపూడ్ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి రైతులను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రజాప్రతినిధులు ఊర్లలోకి వచ్చినప్పుడు రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వచ్చే స్థానిక ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమ కళాకారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విడుదల చేయాలని కేటీఆర్ చేసినందుకు మనం అందరం రైతులం ఒకే దాటిగా ఉండి పార్టీ అని లేకుండా అందరం కలిసి ఏకదాటిగా ఉండి కేసులన్నీ విత్డ్రా చేయాలని కోరుతున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, కోటిరెడ్డి జై. లవిచర్ల రైతులపై గిరిజన మీద దళితుల మీద పెట్టిన కేసులు వెంటనే విడుదల చేయాలి. గిరిజనులు దళితులు భూములు ఉన్నకాడికేదో ఒక గవర్నమెంట్ భూములపై చేసుకుంటున్నారు పొట్టతిప్పల కోసం. అదే ఫ్యాక్టరీల కోసం ఆ ఫ్యాక్టరీల కంపెనీలు మాకొద్దు అని మోరో అని మొత్తుకున్నా గానీ ఒక గిరిజన పైన బలవంతంగా దెబ్బల దాడి బాగా చేసి అలాగనే అరెస్టులు చేసి ఒక గిరిజన బిడ్డలని టార్గెట్ చేసి గిరిజనులు దళితులు ఏం చేయలేరని చెప్పి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి అలాగనే వాళ్ళని తిప్పలు పెట్టి కేసులు పెట్టి చేస్తున్నారు. అక్క సీతక్క, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గిరిజన బిడ్డవే, నువ్వు కూడా ఒక గిరిజన కొయ్య బిడ్డవే నువ్వు కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ నిరసన. వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మూసీ ప్రాంత ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే ఊరుకోబోం, ప్రజలపైకి బుల్డోజర్లను పంపుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో కొనసాగుతున్న కులగణన సర్వే, ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలను అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు. అక్రమంగా నిర్మించిన ఇండ్లపై చర్యలు తప్పవని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.